నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. పార్టీషన్ సూట్. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఏదైనా ప్రాపర్టీని పార్టీషన్ చేసుకుంటే అది చెల్లుబాటు అవుతుంది అవ్వదా? జనరల్గా ఒక ఫ్యామిలీ హెడ్కి ప్రాపర్టీ ఉందనుకుందాం, 3 floors ఉందనుకుందాం, 3 కొడుకులు ఉన్నారనుకుందాం. తండ్రి యొక్క సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ తన మరణించిన తర్వాత ఈ 3 అన్నదమ్ములు అదే ప్రాపర్టీని పార్టీషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కాకపోతే ఒక అగ్రిమెంట్ లాగా రాసుకోవాలి. అగ్రిమెంట్ లాగా రాసుకొని ప్రాపర్గా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కండిషన్స్ పెట్టుకుంటూ రాసుకోవాలి. సపోజ్ 3 ఉన్నారు, 3 ఇద్దరు అగ్రీ అవుతారు నాన్న ప్రాపర్టీ అమ్మడానికి. ఒక వ్యక్తికి ఇష్టం ఉండదు. ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రాపర్టీని మొత్తం 3 డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ 3 భాగాలుగా పంచుకోవాలి. 3 భాగాల్లో పంచుకొని డివైడెడ్ బై 3. ఆ 3లో 2 parts మట్టుకే వాళ్ళు పార్టీషన్ చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ పై వ్యక్తి నాకు వీళ్ళకి అమ్మడం ఇష్టం లేదు, వీళ్ళకి డివైడ్ చేయడం అనేది కోర్టులోకి వెళ్ళాలి. కోర్టులోకి వెళ్ళినా తన ప్రాపర్టీ మట్టుకే కోర్టులో దావా వేసుకుంటే చెల్లుతుంది తప్ప మిగతా వాళ్ళ ప్రాపర్టీలో కూడా కోర్టులో కేసు వేస్తా అంటే కుదరదు. వాళ్ళు ఒక తండ్రి యొక్క డిసీజ్ సర్టిఫికేట్ పెట్టుకొని మీరు ఫస్ట్ చేసుకునే ముందు ఫస్ట్ అడ్వకేట్ని కన్సల్ట్ చేయండి. ఎవరినైనా లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఎలా ప్రాపర్టీని డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి, మేము ఎలా షేర్ చేసుకోవాలి, ఎలా డివైడ్ చేసుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి అని ఇవన్నీ కూడా మీకు డౌట్స్ని మీరు ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్ని ఎవరైనా సంప్రదిస్తే ఆయన ద్వారా మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ప్రకారంగా మీరు చేసుకుంటే రేపొద్దున ఫ్యూచర్లో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు ప్రాపర్టీ పార్టీషన్ చేసుకోవచ్చు. ఒక డిసీజ్ సర్టిఫికేట్ పెట్టుకొని మీ SROలో కూడా వెళ్ళేసి మీ మటుకు మీరు ప్రాపర్టీ ఇద్దరు అన్నదమ్ములు, ఒక తమ్ముడు ఒక అన్న ఇంట్రెస్ట్ లేకపోతే అతని ప్రాపర్టీ ఇలా ఉంచేసి మిగతా షేర్లో డివైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇద్దరు కూడా వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఇబ్బంది వస్తే మటుకు మీరు కోర్టులోనే దావా వేసుకోవాలి. సూట్ ఫర్ పార్టీషన్ వేసుకోవాలి. చేసుకొని ఎవరి వాటా వాళ్ళదే. నీకు ఎంత వాటాలో నీ వాటాలో ఏమైనా వాళ్ళు అన్యాయం చేశారా మిగతా బ్రదర్స్, నీ వాటా మటుకు కోర్టులో కొట్లాడచ్చు. కోర్టులో కొట్లాడితే దానికి స్టాంప్ డ్యూటీ కట్టాలి, కోర్టు ఫీజు కట్టాలి. కోర్టు ఫీజు కట్టిన తర్వాత ఆ తర్వాత మీరు కనుక పార్టీషన్ సూట్ కానీ కోర్టులో కానీ ఫైల్ చేస్తే మీకు తప్పకుండా న్యాయం జరిగే ఆస్కారం ఉంది. మీరైనా సరే పార్టీషన్ సూట్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరితే కనుక ఇది కరెక్ట్గా అగ్రీ అయ్యారంటే అప్పుడు లీగల్గా ఉంటుంది ఆ డాక్యుమెంట్, ఎటువంటి ఇబ్బంది ఉండదు. నమస్కారం.